వర్షం పడుతుంది. లేకపోతే నేను పెద్దదాన్ని, అది చిన్నది తల్లి పిల్లలు ఏమూలేగా మామూలుగా మామూలు అయినాక పెద్దదాన్ని తీసేయకూడదు, పెద్ద కొడుకుని తీసేయకూడదు. నా వెనక 2-3 ఏళ్ళకి కూర్చునేది నన్ను తీసేసి మాట్లాడతారు. నిన్ను ఎట్ట పెట్టింటే మూడు పడి గింజలు కొండ పోతేనే తేవాలి. దాని మూడు కొండ లేకపోతే మీ అక్కడికి అడుగుతాడు, ఒక పడి పెట్టిస్తుందా. ఎవరు మీ అక్కలు? ఆమె మగుడు, నా చెల్లెలు మగుడు. పేర్లు వాళ్ళకి కొండలు ఒకనాడు పోతే 2 నాడు పోలేకున్నారు కొత్తగా. ఇంకేం చేస్తారు? అన్నం తిని పోయి మొంగడికి అన్నం మాట అంటే 2 రోజులు కానీ ఉంటాను నేను. అంత కఠిన ఎక్కడ పోలేరు. ఇంకా గట్టిగా ఇస్తాడు దేవుడు. నిష్టగా ఉంటుంది. శిష్టనా మన మౌసం మట్టసంగా ఒకరి కూడు నోరు కొట్టేసి ఒకరి తిట్లు ఇచ్చేది, అది ఇట్లా ఇది ఇట్లా అట్లా తిరుక్కుంటూ తిరుగుతుంటా చూడు. దానిలోకి చూడు అది బాధ. మనం పడిగిన కష్టం చేసుకుంటున్నాం, చెమట తీసుకుంటున్నాం, కూలి నాలో చేసుకుంటాము. ఎక్కడ లేకపోతే నైనా ఇస్తా, లేక 10 రూపాయలు ఇదా రేపు ఇస్తా అంటే పింఛనే ఎప్పుడు వచ్చింది? నేను ఈడకే వచ్చిందిలే వరమయ్య. యాడంటే ఎన్ని రోజులు? ఇన్ని రోజులు నుండి ఈడికి వచ్చినావా? ఇంటికా నుండి వచ్చినారా నాయన? మనం ఇన్ని ఊరికాని ఉండి వస్తానంటారా, ఈడనే ఉండారంటారా? ఊరు నుంచి వచ్చినావా? సిద్ధాపురం. ఇది అది ఈ ఊరు ఆ ఊరైనా నాకు తెలియదు. అందరూ వస్తుంటే వచ్చేది. వచ్చి బస్సు వెళ్ళిపోతే నీళ్ళు పోసుకుపోయి పోదాం. సిద్ధాపురం. సిద్ధాపురమా? నువ్వు కొట్లాడకుండా కాదు, తొందరగా పోదాం. కొట్లాట నాకేం అవసరమా? అందుకే పోయి అన్న నేను పోయి బస్సు వస్తున్నా. మరుక్కుని శక్తి లేనటి మురుక్కుంటుంది, శక్తి ఉన్నటి ఎక్కడైనా తీసుకుంటాను. ఆడిపోతాను పప్పు తొందరగా పోయి అన్న నేను పోయి పోదాం. బస్సు వస్తున్నట. ఛార్జీకి డబ్బులే మళ్ళీ బస్సు ఎక్కించుకోవాలి. బస్సుకు నష్టపోతావు లేవా? తలకాయ చూడు, నీళ్ళు లేవని చేనుకా దానికి కొడుతుంది, గూగు కొడుతుంది. ఎవరామె చెప్పు? ఎవరు చెప్పాడా? మన ఆవిడనే, మన మనిషి అన్నమాట. దాంట్లో అంత పెద్ద అర్థం ఉందా? దాంట్లో అంత పెద్ద అర్థం ఉందా? కదా సెలామిడే కానీ మా అనుభవాలు. అదే దేవుడు మా అమ్మ ఒక్క కొడుకు నన్ను ఇయ్యలే. నేను పెద్దదా ఫస్ట్ దాన్ని. నేను పుట్టిన 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మళ్ళీ ఒక పిల్ల పుట్టింది, చెల్లెలు. ఎవరు? ఆమె మీ చెల్లెలు ఆడింది. అరుస్తాం లేదా? అది వచ్చినప్పుడు కొంచెం మొత్తంగా బిస్కెట్ దమ్మ ఇగిపోయింది. నీళ్ళు దామంటే ఆహా అని చల్లబడుతుంది. నాకు మాట అంటే పడాను, ఏమన్నా చెప్పాను. యాడ్ నుంచి వచ్చిందా? ఏడుందో ఈరోజు కనపడింది. బిల్ల తింటుంది. పోనీ నాయన నా ఎంగిల్సన్ను తాగిన చాలు. అదంతా నేనెంత ముందు పుట్టిన చెట్టు చూడు, వెనక పుట్టిన చెట్టు చూడు, అట్లా వాళ్ళకు దోకి చేసి పెట్టిన. పోనీ ఇంకా తల్లి ఒక తల్లికి పుట్టినాక